నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం అంగుత్తర నికాయ నుంచి అనుకంప సుత్త గురించి తెలుసుకుందాం. అనుకంప అంటే కరుణ చూపించడం, సహానుభూతి చూపించడం. మరి ఈ సుత్తను ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. అనుకంప సుత్త అంటే కరుణ చూపించడం, సహానుభూతి చూపించడం అనుకున్నాం కదా. భగవాన్ బుద్ధుడు భిక్షువులను ఉద్దేశించి, భిక్షులారా, 5 ధమ్మాలున్న ఆవాసిక భిక్కు గృహస్థులను పట్ల కరుణ చూపిస్తాడు అని చెప్తున్నాడు. ఆవాసిక భిక్కు అంటే భిక్షువుల్లో విహారంలో కానీ ఎక్కడైనా ఒక్క దగ్గరే ఉండేటువంటి భిక్షువు, ఆవాసం ఉండేటువంటి భిక్షువు. ఇంకో భిక్షువులు తిరుగుతూ ఉండేటువంటి భిక్షువులు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఆవాసిక భిక్కు గురించే ఇక్కడ భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. గిహీనాంగ్ అంటే గృహస్థులను, అనుకంపతి అంటే వారి పట్ల కరుణ లేకపోతే సహానుభూతి చూపిస్తాడు. ఏ 5 రకాలుగా అనేది భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. మొట్టమొదటిది అధిశీలే సమాదపేతి. మనకి తెలుసు, గృహస్థులైనటువంటి వాళ్ళకి 5 శీలాలు ఉంటాయి. వాటి పట్ల వాళ్ళు అవగాహన పెంచుకొని వాటిని పాటించేలాగా చేస్తాడు. కానీ ఇక్కడ శీల గురించి చెప్పట్లే, అధిశీల అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. అంటే అంతకు మించినటువంటి శీలాల గురించి. మరి అంతకు మించిన శీలాలంటే సంఖ్యలో అయితే ఉపోసత దినాల్లో గృహస్థులు అట్టశీల 8 శీలాలను స్వీకరిస్తారు. ఆర్యులకు ఇష్టమైనటువంటి 8 శీలాలను స్వీకరిస్తారు. అలా వాళ్ళని 8 శీలాలు తీసుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అన్నమాట, ప్రోత్సహిస్తాడు. ఇంకా అంతేకాదు, సంఖ్యనే కాకుండా మామూలుగా మనం ఇప్పుడు చూసినట్లయితే 5 శీలాల్లో ప్రాణులను చంపను, ఇవ్వంది తీసుకోను, తర్వాత అనైతిక సంబంధాలు పెట్టుకోను, అబద్ధాలు ఆడను, మరి ఈ మత్తు పదార్థాలు సేవించను అనేటువంటివి 5 ఉన్నాయి. అధిశీల అంటే ఇంకా చెప్పాలంటే ఇందులో మొట్టమొదటి దాంట్లో దానికి అధిశీల ఇంకొక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ప్రాణులను చంపను చంపడం మానడమే కాకుండా ఇంకా వాటికి ఏదైనా సహాయం చేయగలగడము. ఈ రెండవది ఏంటంటే దొంగతనం చేయను అని ఉంది కదా, దానికన్నా ఎక్కువ వేరే వాళ్ళకి దానం చేయడము అధిశీల, దానికన్నా మించింది. తర్వాత అనైతిక అక్రమ సంబంధాలు పెట్టుకోను అన్నారు, దానికన్నా పై మెట్టు ఏది అంటే అధిశీల ఏంటంటే వాళ్ళని సోదరి భావంతో చూడడం. తర్వాత అబద్ధాలు ఆడకపోవడం అనేది 4వ శీలం. మరి దానికన్నా అధిశీలం ఏంటంటే నిజాలు చెప్పడం, వేరే వాళ్ళకి ఉపయోగపడే మాటలు మాట్లాడడం, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత మత్తు పదార్థాలు సేవించడం మానేయడం. ఇంకా మనసు, ఎందుకంటే మత్తు పదార్థాలు అనేవి మనిషి యొక్క స్థాయిని తగ్గిస్తాయి అన్నమాట, మానసిక స్థాయిని. మరి మానసిక స్థాయి పెరిగేలాగా ధ్యానం చేయడం, ఇలాంటివన్నీ అధిశీల దీని కింద మనం తీసుకోవచ్చు. కాబట్టి
మొట్టమొదట ఏం చేస్తాడు? కరుణతోటి, గృహస్థుల మీద కరుణతోటి ఆవాసిక భిక్కు అధిశీలే సమాధపేతి, అధిశీలాలను పాటించేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడనమాట. తర్వాత రెండవది ధమ్మదర్శనే నివేశేతి, అంటే వాళ్ళు ధర్మాన్ని దర్శించేలాగా వాళ్ళని సిద్ధం చేస్తారు. మరి ఈ అంగుత్తరనికాయ అట్టకథలో మనోరథపూర్ అని దాని పేరు, దాంట్లో ఏం చెప్తా అంటే 4 ఆర్య సత్యాలను దర్శింపజేస్తారు అన్నట్లుగా ఉంది. కానీ ధమ్మదర్శనే నివేశేతి అంటే కేవలం శీల ద్వారా మనం ధమ్మాన్ని దర్శించలేము. ఇంకా దాని తర్వాత మెట్టయినటువంటి సమాధిలో ఈ ఆవాసిక భిక్షువు గృహస్థులకు సహాయం చేస్తాడు. అంటే ఏ రకంగా చేస్తా అంటే వాళ్లకు తగినటువంటి ఏ ధ్యానం అయితే వాళ్ళకి సరిపోతుందో ఆ ధ్యానం నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళ ప్రగతిని సమీక్షిస్తాడు. తర్వాత ఆ మార్గం అది సరిపోకపోతే ఇంకొక ఏ మార్గం ద్వారా వాళ్ళు అటువైపు ధమ్మ మార్గం వైపు 4 ఆర్య సత్యాలను వాళ్ళు గ్రహించుకునేలా చేయడానికి ఏ మార్గాల ద్వారా వెళ్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా ఆయన చూస్తాడనమాట. ఇట్లా సిద్ధం చేయడం అన్నమాట. అలా ధ్యానం చేసేలాగా ప్రోత్సహించడము. ఇతని అంతిమ లక్ష్యం ఏంటంటే వాళ్ళు కూడా ధమ్మాన్ని దర్శించేలాగా చేయడమే ఈ ఆవాసిక భిక్షు యొక్క లక్ష్యం. రెండవ లక్ష్యం. మొదటిది అధిశీలే సమాపితి, అంటే అధిశీలంలో చేయడానికి ఇచ్చేస్తాడు. తర్వాత ధమ్మ దర్శన నివేశేతి, ధమ్మ దర్శనానికి సిద్ధం చేస్తాడనమాట. ఏ అవసరమైతాయో ఆయా అంశాలను ఇతను సిద్ధం చేస్తాడు గృహస్థులైనటువంటి ఉపాసకులకి. మూడవది గిలానకే ఉపసంకమిత్వా సతింగ్ ఉపాదేతి అర్హగతం ఆయస్మంతో సతింగ్ ఉపథా, అంటే వాళ్ళు ఏదైనా సమయంలో ఎప్పుడైనా ఎవరికైనా సరే రోగం రావచ్చు. అదే ఉపాసకులకి ఎవరికైనా గృహస్థులకి రోగం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సతిలో నిలబడేలాగా చేస్తాడు. మామూలుగా రోగం ఎవరికైనా వచ్చినప్పుడు సతిని అనేది కోల్పోతారనమాట. అయ్యో, మామూలు సందర్భాల్లో చక్కగా ఉంటారు, కానీ ఇట్లాంటి రోగం వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది అనేటువంటిది, ఇంతమంది ఉండగా నాకే ఎందుకు వచ్చింది, ఇట్లాంటి ఏమేమో రకాలుగా ఆలోచిస్తుంటారనమాట. మోహన్ బుద్ధుడు దీన్నే వేరే సుత్తంలో ఏమని చెప్తా అంటే, మామూలు వాళ్ళకి అర్హంతులకి ఇద్దరికీ ఇట్లాంటి శారీరకమైనటువంటి బాధలు వస్తాయి. కానీ మామూలు వాళ్ళు ఇంకొక బాణం తమంతట తామే గుచ్చుకుంటారు. అర్హంతులైతే ఒక బాధ, శారీరక బాధ ఉంది, అవును అంగీకరిస్తారనమాట. శరీరం ఉన్న తర్వాత బాధ ఉండక తప్పదు అని. కానీ పుతుజనులు సాధారణమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, శారీరానికి ఒక బాధ అయింది, తర్వాత వీళ్ళు కల్పించుకునే బాధ, మానసికమైనటువంటి బాధ అదనంగా కొని తెచ్చుకుంటారనమాట. కాబట్టి వీళ్ళకి సతిలో ఉండడం గురించి చెప్తాడు. మనోరథపురిలో ఏమని చెప్తుందంటే, సతి అంటే బుద్ధ ధమ్మ సంఘాల మీద శ్రద్ధ, మరి శరణం, ఇవి పోకుండా చేయడము అనేటువంటిదిగా ఆ అట్టకథ అయినటువంటి మనోరథపురిని చెప్తుంది. ఇది మూడోది అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సతిని స్థాపింపజేస్తారు వాళ్ళకి జబ్బు చేసినప్పుడు. తర్వాత నాలుగోది మహాకోపన భిక్షు సంఘో అభిఖంతో నానా వీరజక భిక్షు హీనం ఉపసంకమిత్వ ఆరోచేతి. గొప్ప సంఘం, వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి భిక్షువులతో నిండి ఉన్నటువంటి సంఘం ఇతను ఉండేటువంటి ప్రదేశానికి, వీళ్ళు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అప్పుడు ఇలా ప్రకటిస్తాడనమాట. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆయుష్మంతులారా, మహా భిక్షు సంఘం వస్తూ ఉంది, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భిక్షువులు ఆ సంఘంలో ఉన్నారు, ఇప్పుడు పుణ్యాన్ని చేయండి, ఇది పుణ్యాన్ని చేసేటువంటి సమయము. అంటే భిక్షువులు మహాసంఘం ఎప్పుడైనా వస్తున్నప్పుడు గృహస్థుల దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, పుణ్యం చేసేటువంటి అవకాశం ఇది, పుణ్యం చేయండి అనేటువంటిది వాళ్ళకి చెప్తారనమాట.
చాలామంది పుణ్యం చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. బాధపడడం కాదు, భయపడుతూ ఉంటారనమాట. అందుకే భగవాన్ బుద్ధుడు ఒక చోట చెప్తాడనమాట, పుణ్యకార్యాలు చేయడానికి భయపడకండి అని. సో ఈ ఇంకొకటి సంఘం, మహాసంఘం మనకి కనబడమే అరుదైనటువంటి అవకాశం. మన చాలా తక్కువ మందే భిక్షువులు ఉంటారు. అటువంటిది సంఘం ఉండడం అనేది, చెదురుమదురుగా అక్కడొక భిక్షువు ఇక్కడొక భిక్షువు ఉంటారు. వాళ్ళే ఏకాంతంగా ఉండి వాళ్ళు ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఒక్క సంఘంగా ఉండడం అనేటువంటిది గొప్ప విషయం అన్నమాట. సంఘంలో ఉండడము అనేది మనలోని భిక్షువుల్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోవడానికి పనిచేస్తుంది. వాళ్ళు ఎందుకంటే మన వీపు మనకు కనపడదని చెప్పినట్లుగా మన లోపాలు మనకు కనపడవు. మన సంఘంలో ఉన్నప్పుడు మన లోపాలను వేరే వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది. మిగతా సీనియర్ భిక్షువులు కానీ, జూనియర్ భిక్షువులు కానీ, మన సమానమైనటువంటి వాళ్ళు కానీ, ఇగో ఈ దీంట్లో నీ వాచనంలో నీ దీంట్లో లోపం ఉంది దీంట్లో అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భిక్షు సంఘంలో ఇంకొకటి ఏంటంటే, సంఘంలో ఉండడం ద్వారా మనము అందరితో అనుగుణంగా కలిసిమెలిసి ఉండడం అనేటువంటి లక్షణం కూడా అలవడుతుంది అన్నమాట. తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా మనల్ని బాధపడే మాటలు మాట్లాడతారు. అప్పుడు ఓర్చుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. సంఘంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అంటుంటాము, తర్వాత మన తప్పును కూడా మనం గ్రహించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి సంఘంలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం, ఒంటరిగా కాకుండా. కాబట్టి ఇట్లాంటి భిక్షు సంఘం వచ్చినప్పుడు, మహాభిక్షు సంఘం, అది వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూడడమే అదృష్టము. అటువంటిది మరి వాళ్ళకి దానం చేయడం అనేటువంటిది గొప్ప పుణ్యకార్యం. కాబట్టి ఈ భిక్షువు ఏం చేస్తాడంటే, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి దానం చేయండి, పుణ్యాన్ని సముపార్జించండి, ఇదే సరైన సమయము, ఆహారం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, ఇట్లా ఏది అవసరమైతే అవి చిన్న ఇట్లాంటి అవసరాలు 4 పచ్చయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళకి చెప్తాడనమాట. పుణ్యం చేసే అవకాశం ఉంది అని. వాళ్ళకి తెలియకపోవచ్చు వీళ్ళు వస్తున్నారని. కొంతమంది ఇంకొకటి, మన దగ్గర ఉండొచ్చు కానీ మనకు అవకాశం కూడా రాకపోవచ్చు. మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మనకి తెలియకపోవచ్చు. మన దగ్గర ఉంటుంది కానీ మనం వాళ్ళకి ఇవ్వలేనటువంటి పుణ్యం సముపార్జించుకునే అవకాశం లభించకపోవచ్చు. కాబట్టి ఇతడు వాళ్ళకి పుణ్యకార్యాన్ని చేసే అవకాశాన్ని అనుకంపతో ఇస్తున్నాడు. తర్వాత 5వది, యంఖోపనస్స భోజనం దేంతి లూఖం వా పణీతం వా. తర్వాత ఉపాసకులు ఎవరైనా ఉంటారు, వాళ్ళు లూఖ అంటే సాధారణమైనటువంటిది, అటువంటి భోజనమైన ఇవ్వచ్చు. పణీతం అంటే గొప్ప భోజనమైన ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఇదే ఇవ్వాలి అనేటువంటిది ఏం లేదు. పాపం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కొద్ది వాళ్ళు ఇవ్వడం అనేటువంటి దానగుణం అనేది చాలా గొప్ప సంగతి. ఏమిచ్చారనేది అది తర్వాత సంగతి. వాళ్ళు తినేదే ఇస్తారు ఎవరైనా సరే. సరే, అట్లాంటప్పుడు మంచిదే ఇచ్చినా మరి లేకపోతే మామూలు ఇచ్చినా కానీ అత్తనో పరిముంజితి, తాను సొంతంగానే దాన్ని తింటాడు, వాడతాడు. తర్వాత శ్రద్ధాదేయం నా వినిపాతేతి, శ్రద్ధతో ఇచ్చినటువంటి దాన్ని అతడు వినిపాతేతి అంటే పడేయడు, విసిరేయడు, వేస్ట్ చేయడు, ఇట్లా అన్నమాట. వాళ్ళు ఏది పెట్టినా కానీ శ్రద్ధతో ఇచ్చినటువంటిది అతడు దాన్ని స్వీకరించి పరిముంజంతి అంటే తింటాడు. ఇట్లా 5 రకాలుగా ఒక ఆవాసిక భిక్కు గృహస్థులను కరుణతో ఈ రకంగా వాళ్ళని చూస్తాడు అనేటువంటిది ఈ సూత్త. మొట్టమొదటిది, వాళ్ళని శీలవంతులు కాదు, అది శీలవంతులుగా చేసేలాగా ప్రోత్సహిస్తాడు. తర్వాత వాళ్ళకి దమ్మదర్శనం అయ్యేలాగా వాళ్ళని సిద్ధపరుస్తాడు. తర్వాత వాళ్ళు ఏమన్నా రోగగ్రస్తులైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సతిని పెంపొందించేలాగా చేస్తాడు. తర్వాత ఏదైనా పెద్ద భిక్కు సంఘం వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి పుణ్యం చేసే అవకాశము భిక్కు సంఘానికి, ఇట్లా ఆహారం దానం చేయండి, ఈ రకంగా వాళ్ళకి చెప్తాడు. ఇదే అవకాశం, మంచి అవకాశము, దానం చేయండి, ఇది సరైన సమయము అని వాళ్ళని ప్రోత్సహిస్తాడు పుణ్యకార్యాలకి. తర్వాత వాళ్ళు ఎటువంటి ఆహారం ఇచ్చినా కానీ, మంచిది కావచ్చు, మామూలుది కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని అతడు స్వీకరిస్తాడు, దాన్ని వ్యర్థం చేయడు,
శ్రద్ధ ఇచ్చినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం చేయడు. ఇవి ఈ అంగుత్తర నికాయలోని 5వ నికాయలో 235వ సుత్త, అనుకంప సుత్త అన్నమాట. మరి ఇది భిక్షువులు ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా మనకి తెలియజేస్తుంది. అట్లానే ఎట్లాంటి భిక్షువులు మన పట్ల అనుకంప చూపిస్తున్నారు అనేటువంటిది కూడా ఉపాసకులకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ సుత్త ప్రకారం నడుచుకోగలరు. మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం. మరి మరొక కార్యక్రమంలో ఇంకొక సుత్త ద్వారా మనం ధమ్మం ద్వారా కలుసుకుందాం. అంతవరకు మీరందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలి, అన్ని సంపదలు సాధించాలి. అలానే ధమ్మ మార్గంలో ముందుకు వెళ్ళి నిర్వాణం వైపు అడుగు వేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా హితాచాం మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్కవాలేషు జంతునో. సాధు సాధు సాధు.